దాని తర్వాత దేశమంతా షాక్ 7,00,000 మంది పైగా కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఛానల్‌ని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. దేశంలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఏటా లక్షల మంది దుర్మరణం పాలవుతున్నారు. అజాగ్రత్త, నిర్లక్ష్యం, అతివేగం, మద్యమత్తు వంటి అనేక కారణాలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని గత 5 ఏళ్లకు సంబంధించి రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్యకు సంబంధించిన జాబితాను తాజాగా కేంద్రం విడుదల చేసింది. 2018 నుంచి 22 వరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నమోదైన రోడ్డు ప్రమాదాల మృతులకు సంబంధించిన గణాంకాలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేవలం 5 ఏళ్ల కాలంలో 7,77,000 మంది దేశవ్యాప్తంగా చనిపోయినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక ఒక్క 2022 ఏడాదిలోనే దేశంలో 1,68,491 మంది మరణించినట్లు ఆ నివేదిక వెల్లడించింది. అంతకు ముందు ఏడాది అంటే 2021లో 1,53,972 మంది చనిపోయారు. ఇక లిస్ట్‌లోని టాప్ 10 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు 2 కూడా ఉన్నాయని చెప్తున్నారు. గత 5 ఏళ్లలో దేశంలోని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారున్నారని కేంద్రం తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను తయారు చేసినట్లు వెల్లడించింది. ఇక రాష్ట్రాల విషయానికొస్తే 2022లో ఉత్తరప్రదేశ్‌లోనే అత్యధికంగా 22,000 మంది పైగా రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినట్లు తెలిపింది. ఆ తర్వాత తమిళనాడులో 17,000 మందికి పైగా చనిపోయారు. మహారాష్ట్రలో 15,000 మందికి పైగా చనిపోయారు. ఇక రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం అతివేగం, సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవర్లు క్రమశిక్షణ లేకుండా అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ప్రమాదాలు జరిగినట్లు కేంద్రం అయితే గుర్తించింది.